హాయ్ హలో వెల్కమ్ నమస్తే 7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టే రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ లో వేరే లాంగ్వేజ్ మూవీ కానీ సిరీస్ కానీ లేదు. ఇందులో ఉన్న అన్ని కూడా తెలుగులోనే ఉన్నాయి. 2 వెబ్ సిరీస్లు, మిగతా అన్ని మూవీసే. ఈ మధ్య అయితే మరి ఒక్క మూవీ కానీ సిరీస్ కానీ రాలేదు మంచివి. అయితేనే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చా. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. సరే ఇక మొదలెడదాం మరి. నెంబర్ 7 పరిణయం. ఈ మూవీ రీసెంట్ మూవీ ఏం కాదు, ఎప్పుడో వచ్చిందే. బట్ నేను ఈ మధ్య చూసా, యూట్యూబ్ లో తెలుగులో ఉంది ఈ మూవీ. దుల్కర్ సల్మాన్ కదా అని ఒకసారి ట్రై చేసా. అట్లా మినిమం ఉంటదేమో అనుకున్నా, కానీ మాక్సిమం బానే ఉంది. మంచి ఫ్రెష్ ఫీల్ గుడ్ ఫీల్ ఇస్తుంది మూవీ. రైటింగ్ గానీ, ప్రొసీడింగ్స్ గానీ, టేకింగ్ గానీ, క్యారెక్టర్ రైటింగ్ గానీ అన్ని కూడా చాలా రిలేటబుల్ గా ఉంటాయి. నాకైతే ఎక్కడ కూడా బోరే కొట్టకుండా మంచి ఫీల్ ఇచ్చింది. ఒక అపార్ట్మెంట్ లోని బిల్డింగ్ లో సింగిల్ మదర్ ఉంటది. ఒక సింగిల్ మదర్ అండ్ అతని కూతురు, ఒక రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ అండ్ మన హీరో, వీళ్ళందరూ ఒక్కటే అపార్ట్మెంట్ లో షిఫ్ట్ అవుతారు. తర్వాత వాళ్ళ మధ్య బాండ్ ఎలా పెరిగింది, అది ఎక్కడి దాకా వెళ్ళింది, అసలు అపార్ట్మెంట్ లో ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళ బాండ్ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, ఇదంతా కూడా ఇందులో ఉంటది. కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నిఖిత అయినా, సురేష్ గోపి గారిదైనా, నిఖితానే కాదు నిఖిత వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. వాళ్ళతో వచ్చే సీన్లు అయితే చాలా బాగుంటాయి. చాలా ఫన్నీగా ఉంటది, యాజ్ వెల్ యాజ్ ఫీల్ గుడ్ గా కూడా ఉంటది. దుల్కర్ సల్మాన్ స్క్రీన్ టైం తక్కువగా ఉందని అనుకున్నారు. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చూపిస్తారు. వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ పాస్ట్ ఏంటి, ఇదంతా. సో అన్ని క్యారెక్టర్స్ వాళ్ళ స్క్రీన్ టైం చాలా ఎక్కువే ఉంటది. ప్రతి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు కనెక్ట్ అయ్యే వేలో తీశారు. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఫన్నీ ఫీల్ గుడ్ కూడా. మూవీ అయితే యూట్యూబ్ లో తెలుగులో ఉంది. ఫ్యామిలీ వాచబుల్, అస్సలు మిస్ అవద్దు. నెంబర్ 6 మహావతార్ నరసింహ. ఇది నేను థియేటర్లో చూడలేదు, మొన్న ఓటీటీకి వచ్చాక చూసా. కలెక్షన్స్ బాగానే వచ్చాయి, కానీ సినిమా చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదండి. అంటే జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. మూవీ లాస్ట్ 20 మినిట్స్ మాత్రమే హై ఇచ్చింది, మిగతాదంతా బోరే కొట్టింది నాకు. ఇంకా గట్టిగా చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది నాకు. లాస్ట్ 20 మినిట్స్ మంచి హై ఇచ్చింది. అప్పుడు యానిమేషన్ కూడా స్టన్నింగ్ గా ఉంది. సినిమా అంతా ఇలా ఉన్న క్లైమాక్స్ మాత్రం హై ఇవ్వాలి అనుకున్నారేమో. సినిమా అంతా బోరు కొట్టింది, లాస్ట్ కి హై ఇచ్చింది. యానిమేషన్ కూడా సినిమా అంతా ఒకలా ఉంటే లాస్ట్ కి ఇంకోలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సీన్, లాస్ట్ కి ఒక యాక్షన్ సీన్. ఇవి రెండే పర్లేదు. ఇవి రెండే కొంత ఇంట్రెస్టింగ్ అనిపించిన సీన్లు. మిగతా డ్రామా అంతా బోరే కొట్టింది. ప్రహ్లాద మీద ఒక సాంగ్ సూపర్ ఉంది. ఆల్రెడీ అందరు చూసేసే ఉంటారు, చూడకపోతే వెంటనే చూసేయండి మరి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 5 హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ ఇయర్ లో వచ్చిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2010 లో వచ్చిన యానిమేషన్ మూవీ అయిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కి, ఆ యానిమేషన్ మూవీకి ఇది ఒక లైవ్ యాక్షన్ రీమేక్. స్టార్టింగ్ నాకు ఇది ఒక లైవ్ యాక్షన్ రీమేక్ అని తెలియదు. చూస్తూ ఉంటే ఇదేంటి, ఇది ఆల్రెడీ చూసినట్టు ఉంది అనిపించింది. అది ఇది రెండు ఒకటే, కానీ అది యానిమేషన్, ఇది లైవ్ రీమేక్. ఎంతైనా యానిమేషన్ లో ఉన్న ఫ్రీడమ్, ఆ కిక్ లైవ్ యాక్షన్ లో ఇవ్వదు. ఒక యానిమేషన్ మూవీకి లైవ్ రీమేక్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ లైవ్ యాక్షన్ రీమేక్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారంటే చేశారు, అక్కడక్కడ తేడా కొట్టినా ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారనే చెప్పొచ్చు. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఇందులో హైలైట్ ఏంటంటే హిక్కప్ క్యారెక్టర్ అండ్ అతని కాన్ఫ్లిక్ట్. ఈ సినిమా మొత్తంలో హిక్కప్ క్యారెక్టర్ అండ్ అతని కాన్ఫ్లిక్ట్ సినిమాకి ఎమోషనల్ డెప్త్ లాంటిది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అదే 2010 లో వచ్చిన యానిమేషనల్ మూవీ ఉందిగా, ఆ మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. నెంబర్ 4 మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్. యాజ్ యూజువల్ టామ్ క్రూజ్ యాక్షన్ సూపర్ ఉంటుంది. ఇందులో అతని యాక్షన్, అతని స్టంట్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇందులో పేసింగ్ ఇష్యూ బోరుగొట్టినా ఆ సబ్మెరీన్ సీన్ ఏదైతే ఉందో స్టార్ట్ టు ఎండ్ వరకు మంచి టెన్షన్ పెట్టి ఎంగేజ్ చేస్తుంది. ఆ సబ్మెరీన్ సీన్ మొత్తం ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఆ 20 మినిట్స్ పోర్షన్ మామూలుగా ఉండదు. ఈ పార్ట్ 8 పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా టామ్ క్రూజ్ యాక్షన్ గానీ, స్టంట్స్ గానీ అన్ని భలే ఉంటాయి. 3 గంటలు యాక్షన్ కంటే సూది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కన్వర్జేషన్స్ ఉంటాయి, కానీ ఆ సబ్మెరీన్ సీన్, అక్కడక్కడ యాక్షన్ సీన్లు బాగుంటాయి. ఒకవేళ మీరు ఈ ఫ్రాంచైజ్ కి ఫ్యాన్ అయితే, టామ్ క్రూజ్ యాక్షన్ కి, స్టంట్స్ కి, ఈ ఫ్రాంచైజ్ కి ఫ్యాన్ అయ్యి ఉంటే ఇది మీకు బింజ్ వాచ్ మూవీ. లేకపోతే సబ్మెరీన్ సీన్ కోసం ఒకసారి చూడొచ్చు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 3 F1 ద మూవీ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది ఎప్పుడో. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. F1 దీన్ని ఫార్ములా 1 అని కూడా అంటారు. ఇందులో మొత్తం 10 టీంలు ఆడతాయి, ఒక టీంకి 2. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ కార్ ఒక టైర్స్ అట గేమ్ మధ్యలో, రేసింగ్ మధ్యలో జస్ట్ 2 seconds లో చేంజ్ చేయాలి. 1 second తీయడానికి, ఇంకో సెకండ్ వేయడానికి. క్రేజీ కదా. ఇందులో 305 కిలోమీటర్లు మినిమం 2 గంటల్లో కవర్ చేయాలి. ఈ గేమ్ లో సర్వైవ్ అవ్వాలంటే టాప్ 10 లో ఉండాలి, లేకపోతే కష్టం. ఇది నేను ట్రూ స్టోరీ అనుకున్నా, కానీ ఫిక్షనల్ అట. సినిమా అథెంటిసిటీ గా ఉండాలని కొన్ని F1 రియల్ ఫుటేజెస్ ఇందులో ఇరికించారు. అవి మనకు కనబడవు, కానీ ఉంటాయి. F1
భలే తీశారు మూవీని. ఇందులో కొంతమంది రియల్ F1 డ్రైవర్స్ ఇందులో పనిచేశారంట, అంటే నడిపారు. సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు అసలు బోర్ కొట్టకుండా చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. రేసింగ్ సీన్ లో ఒకటైతే సోనీ హైస్ క్యారెక్టర్ ఇంకోటి, ఇవి రెండు ఎంగేజ్ చేయడంలో ఫ్యాక్టర్ అన్నమాట. సోనీ హైస్ ఈ గేమ్ లో ఒకప్పుడు రక్తాలు చిందించాడు, మళ్ళీ మధ్యలో కొన్ని అనుకోని కారణాల వల్ల గేమ్ ఆపేస్తాడు. మళ్ళీ తర్వాత తనకి గేమ్ ఆడే అవకాశం వస్తుంది. మరి మళ్ళీ తన సత్తా ఎలా చూపించాడనేది మూవీ ప్లాట్. సోనీ హైస్ గేమ్ స్టార్ట్ అవ్వక ముందు అతను అందరి మాట వింటాడు. ఒక్కసారి గేమ్ స్టార్ట్ అయ్యాక అతని మాటే అందరు వినాలి. అలా అయిపోతుంది గేమ్ స్టార్ట్ అవ్వగానే. ఆ రేసింగ్ సీన్ లో గెలుస్తాడా లేదా అనేది ఒక టెన్షన్ అయితే, అసలు సోనీ హైస్ ఇప్పుడు ఏ డిసిజన్ తీసుకుంటాడనేది ఇంకో టెన్షన్. రేసింగ్ సీన్లు సూపర్ ఉంటాయి. అక్కడక్కడ కొంత బోర్ కొట్టినా మళ్ళీ ఊపు పుంజుకొని బింజ్ వాచ్ చేసేలా ఉంటది. మూవీ ఇంకా చూడలేదనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. నెంబర్ 2 మాయాసభ. దేవగట్ట గారు ఇది ప్యూర్లీ ఫిక్షనల్ అన్నారు. ఆయన మెయిన్ ఇంటెన్షన్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని ఫాలో అవ్వడం కాదు. ఆయన చాలా సార్లు ఇందులో రియల్ ఇన్సిడెంట్స్ ని రియల్ క్యారెక్టర్స్ రాకుండా చూసుకున్నారంట. క్యారెక్టర్స్ కాదు ఇన్సిడెంట్స్, కానీ మనం చూస్తున్నంత సేపు రియల్ గా జరిగింది అని ఎలా ఉంటది అంటే రియల్ ఇన్సిడెంట్స్ లాగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక స్టోరీకి కనెక్ట్ అవ్వాలంటే రియల్ ఇన్సిడెంట్స్ తీసుకోవాలి. నేను దేవగట్ట గారి మూవీస్ పెద్దగా చూడలేదు, కానీ ఇది మాత్రం చాలా రాగా అండ్ గ్రిప్పింగ్ గా తీశారు. ఎండు వరకు దేవగట్ట గారి స్టైల్ అలాగే ఉంటది. అంటే ఏదో సొసైటీకి టీచ్ చేయాలి అనేలా ఉండకుండా, అంటే తను అనుకున్నది తన మనసులో ఉంది ఈ సిరీస్ తో మనకు చెప్పాడు. ఇందులో వచ్చేసి తను చెప్పాలనుకున్నది యాజ్ వెల్ యాజ్ అప్పట్లో ఎలా ఉండేది ఇదంతా కూడా కనెక్ట్ అయ్యే వేళ తీశారు. మంచి ఇంపాక్ట్ఫుల్ వేలో ఉంటుంది సిరీస్. స్టార్ట్ టు ఎండ్ వరకు మంచి గ్రిప్పింగ్ గా సాగుద్ది. సూపర్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు. ఏ సీన్ ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది చాలా పర్ఫెక్ట్ గా పెట్టారు, పర్ఫెక్ట్ గా తీశారు. ఎక్కడ రాగా ఉండాలి, ఎక్కడ బోల్డ్ గా ఉండాలి, ఎక్కడ ఫీల్ ఇవ్వాలి, ఎక్కడ యాక్షన్ ఉండాలి, ఎక్కడ క్యారెక్టర్ లేపాలి, మళ్ళీ ఎక్కడ క్యారెక్టర్ పండబెట్టాలి అనేది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అన్ని నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలీదు, కానీ పొలిటికల్ జానర్ మీద ప్రతి సినిమా ప్రతి సిరీస్ ఎంగేజింగ్ గానే ఉంటది. పైగా దేవకట్ట గారు లాంటి వాళ్ళు తీస్తే ఫుల్ రసవత్తంగా ఉంటది. ఇక పొలిటికల్ డ్రామా అంటేనే రసవత్తంగా ఉంటది. బికాస్ కాన్ఫ్లిక్ట్, ఆర్గ్యుమెంట్, డెసిషన్ మేకింగ్, గవర్నమెంట్, సొసైటీ, సిటిజన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కలిస్తే పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే సాలిడ్ గా ఉంటది. ఈ సిరీస్ దీని మీద బేసేసుకొని తీసారనేది మీకు తెలుసు, సో చెప్పక్కర్లేదు. సిరీస్ ఎలా ఉంటది అంటే రస్టిక్ అండ్ రియలిస్టిక్ గా ఉంటది. టేకింగ్ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా సూపర్ ఉంటాయి. మెయిన్ లీడ్ గా చేసిన ఇద్దరు వాళ్ళ రోల్స్ లో బాగా చేశారు, అది కూడా మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ వచ్చేసి మిస్ అవద్దు, సోనీ లివ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 1 అడాల్సెన్స్. నేను ఈ సిరీస్ ఎప్పుడో చూసేవాడిని, కానీ కుదరలేదు. ఈ మధ్య చూసా, అందుకే ఇంత లేట్ గా సజెస్ట్ చేస్తున్నా. ఈ సిరీస్ ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి ఒకసారి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చూడండి. సింగిల్ షాట్, మొత్తం 4 ఎపిసోడ్స్ సింగిల్ షాట్ లో తీశారు. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక 13 years బాయ్ మర్డర్ చేశాడని పొద్దునే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ద స్టోరీ, అసలు చేసింది ఎవరు, అతనైనా ఇంకెవరైనా, అసలు లాస్ట్ కి ఏం జరిగింది అనేది ఈ సిరీస్ ఒక ప్లాట్. ఈ సిరీస్ అంతా ఇంట్రాగేషన్ చుట్టే ఉంటది. ఇంట్రాగేషన్, కన్వర్జేషన్స్ ఇవే ఉంటాయి. ఆ 13 years బాయ్ ఒక అమ్మాయిని ఎందుకు మర్డర్ చేశాడు, అసలు మోటివ్ ఏంటి, ఎందుకు చంపాడు, దేనికి చంపాడు, అంతా వీటి గురించే సిరీస్ అంతా ఇంట్రాగేషన్ ఉంటది. టేకింగ్, డైలాగ్స్, ప్రొసీడింగ్స్, సీన్సెస్ అన్ని, క్యారెక్టర్ డెవలప్మెంట్ అన్ని కూడా చాలా రిలేటబుల్ గా ఉంటాయి. టేకింగ్ ఎంత రియలిస్టిక్ గా ఉంటది అంటే చాలా రియలిస్టిక్ ఉంటది. సిరీస్ అంతా ఇంట్రాగేషన్, కన్వర్జేషన్స్ వీటి చుట్టూ ఉంటది. నేనైతే ఆ ఇంట్రాగేషన్ సీన్లప్పుడు కంప్లీట్ మునిగిపోయా. అందులో నాకైతే బోర్ కొట్టలేదు. మంచి రైటింగ్ ఉండి ఎమోషనల్ డెప్త్ ఉంటే అసలు నాకు ఫరకే పడదు ఎంత స్లో ఉన్నా. నాకైతే ఇంట్రాగేషన్స్ పోర్షన్ అయితే అసలు బోర్ కొట్టలేదు. లాస్ట్ లో కొంత ఫ్యామిలీ కన్వర్జేషన్స్ కొంత లాగర్ అనిపించింది, అంతే తప్ప రిమైనింగ్ అంతా వర్కౌట్ అయింది నాకైతే. సింగిల్ షాట్ కాబట్టి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చింది ప్రతి సీన్. ఆ సింగిల్ షాట్ లో ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ తన్నుకుంటూ తీశారు. జమీరోలో చేసిన ఉమెన్ కపూర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. అతను ఇందులో చేసిన పర్ఫార్మెన్స్ కి ఎమీ అవార్డు కూడా వచ్చింది. బహుశా స్టోరీ అంతా కన్వర్జేషన్స్, ఇంట్రాగేషన్ తో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ కి బోర్ కొడుతుందని సింగిల్ షాట్ లో ట్రై చేశారు. మంచి పని చేశారు, మంచి ఇంపాక్ట్ ఇచ్చింది, డబుల్ ఇంపాక్ట్ ఇచ్చింది సింగిల్ షాట్ లో. నేనైతే బింజ్ వాచ్ చేసా సిరీస్ ని. మెయిన్ గా ఏంటంటే ఫ్లో మిస్ అవద్దు. ఫ్లో మిస్ అయ్యారో ఇక అంతే, అందుకోవడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఇది ఎక్కడ దిక్కుమాల సిరీస్ అనిపిస్తుంది. సో ఫ్లో మిస్ అవ్వకండి. సిరీస్ అయితే అస్సలు మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. సో మరి ఇది వీడియో. మరి ఈ మూవీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.